మళ్ళీ అయితే కౌసల్య గౌతమ్తో ఇలా అంటూ ఉంటుంది. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ పుట్టగానే నేను నా బిడ్డని మాలిని అక్కకి ఇచ్చేయాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పి అంటుంది. అది వినగానే కౌసల్య గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మళ్ళీ ఆ మాట అనడంతో కౌసల్య అయితే ఇలా అంటూ ఉంటుంది. ఏంటి నువ్వు నా వారసుడిని ఇంకొకరికి ఇచ్చేస్తే నేను ఎలా ఊరుకుంటాను అనుకుంటున్నావు? ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి కౌసల్య అంటూ ఉంటుంది. అదేం లేదు, మనకి ఇప్పుడు ఉన్నవి రెండే రెండు. ఒకటి ఆ పోయిన బిడ్డని తీసుకుని రావడం, రెండు లేదా నాకు పుట్టిన బిడ్డని ఇచ్చేయడం, అంతే, అంతకు మించి ఇంకేమీ లేదని చెప్పి తేల్చి చెప్పేస్తుంది. ఇంతలో మాలిని అయితే ఇంటి దగ్గర అరవింద్తో ఇలా అంటూ ఉంటుంది. మళ్ళీ తనకు పుట్టిన బిడ్డని నాకు ఇచ్చేస్తానంది అరవింద్, నేను పెంచుకుంటానని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అరవింద్ అయితే ఇలా అంటూ ఉంటాడు. నేను ఒప్పుకోను, ఆ తల్లి బిడ్డలను వేరు చేస్తే నేను అస్సలు ఊరుకునే ప్రసక్తే లేదు. నువ్వు కానీ ఆ బిడ్డని తీసుకున్నావంటే నేను నీకు డైవర్స్ ఇచ్చేస్తాను మాలిని అని చెప్పి అంటాడు. అది విని వసుంధర మాలిని వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అరవింద్ అయితే మాత్రం నేను ఒప్పుకోను ఒప్పుకోనని తేల్చి చెప్పేస్తాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.